బీఆర్ఎస్ ఆరోపణలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు దోపిడీ అలవాటైపోయింది అంటున్నారు మంత్రి పొన్నం. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన. యూనిఫామ్ టెండర్లు వేసిందే దాదాపు 700 కోట్ల రూపాయలు, అందులో 2000 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుంది అని పొన్నం ప్రశ్నిస్తున్నారు. యూనిఫామ్ పుస్తకాలు సమయానికి అందకపోవడంపై సాయంత్రం రివ్యూ చేస్తున్నాం, త్వరలో పిల్లలకు అందిస్తాం. అలాగే బ్రేక్ఫాస్ట్ పథకం విషయంలో బడ్జెట్లో రాజీ పడమని కూడా స్పష్టం చేస్తున్నారు ఆయన. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తాం, మేం ఎన్నికల కోసం బ్రేక్ఫాస్ట్ పథకం పెట్టలేదు అని మంత్రి పొన్నం చెప్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మనతో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాజ్భవన్ ప్రభుత్వ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. సార్, ఈ బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది? ప్రభుత్వం పైన ఎంత బడ్జెట్ అంచనా ఉంది? బడ్జెట్ గురించి ఆందోళన పడేటువంటి అవసరం లేకుండా పిల్లలు భావి భారత తెలంగాణ పౌరులు, భావి భారత పౌరులు వాళ్ళ ఆరోగ్యంగా పరిపుష్టంగా ఉండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 29 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచాలి, ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పోయేటువంటి వాళ్ళ పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతూ ఉన్నారు, లేదా ఆకలి మంటతోనే పాఠశాలకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు సరైన విధంగా ఒక పౌష్టికాహారం ఇవ్వాలని ఒక షెడ్యూల్ ఇచ్చి వారం రోజులు ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, పాలైంది, జావా అయింది పెడుతూ ఒక షెడ్యూల్ ఇచ్చి స్వచ్ఛంద సంస్థలను దీన్ని ఆర్గనైజ్ చేయడానికి గవర్నమెంట్ మెకనైజేషన్ అయితే ఇబ్బంది ఎక్కడన్నా లీకేజెస్ వస్తాయి. కానీ ఇటు హరే రామ హరే కృష్ణ వాళ్ళకు కావచ్చు, లేకపోతే ఇట్లా మన్నా ట్రస్ట్ అని ఇక్కడ ఈ హైదరాబాద్లో వాళ్ళు తీసుకున్నారు. ఇట్లా రకరకాల ఏజెన్సీస్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ అనేది గత ప్రభుత్వం మేము చేశాము, సో బడ్జెట్ నిధులు లేక ఆపేసి మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ చేయడం పెద్ద గొప్పేం కాదు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సరే, వాళ్ళ ఆరోపణలను మేము స్వాగతిస్తూ ఉన్నా, కానీ ఎన్నికలకు ముందు ఏదో లాంఛనంగా ఒక పాఠశాల ప్రారంభించి 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఏర్పడనాడే ప్రారంభించి ఉంటే కరెక్టే, మేము కూడా ఆలస్యమైన కావచ్చు. కానీ లాంఛనంగా ఎన్నికల కొరకే ప్రారంభించిన స్కీమ్ అది. అట్లా కాదు, మేము ఇంకా 2.5 ఏళ్ల ముందు మేము స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని నిర్విఘ్నంగా చిన్న చిన్న లోటుపాట్లు, ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఉంటే ఓవర్కమ్ చేసుకుంటూ పోతాం. వాళ్ళు ఇచ్చే మంచి సలహాలు ఇస్తే సరే, రాజకీయంగా మీరు విమర్శ చేసుకోండి, కానీ ఈ స్కీమ్ నడవడానికి మీ దగ్గర ఉన్న సలహాలు ఉంటాయండి. తప్పకుండా మేము గవర్నమెంట్ పేద పిల్లలకు సంబంధించి ఒక ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఉండాలి, మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల యొక్క బలాన్ని పెంచాలని మేము కోరుకుంటాను. స్కూళ్ళు రీఓపెన్కి సంబంధించి ఒక కుంభకోణం జరిగిందనేది బీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. అంటే మా మంత్రి లక్ష్మణ్ కుమార్ మొత్తం మ్యాటరే 683 కోట్లు అయితే 2000 కోట్ల స్కామ్ అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. బలహీన వర్గాల శాఖ మంత్రి నేను, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ కుమార్, మైనార్టీ వెల్ఫేర్ అజరుద్దీన్ గారు, ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఆ శాఖ 700 కోట్లు అయితే 2000 కోట్ల స్కామ్ అంటే పాపం ఏం చేయమంటాం, మంత్రి పరిశాలన అందరూ ఇంకా మేము దాని మీద పారదర్శకంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. గతంలో 10 ఏళ్ళు పందికొక్కులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదే ఆలోచనతో అట్లే నడుతుందని అనుకుంటే మనం ఏం చేస్తాం? ఇంకా స్టాక్ అందలేదు, అంటే స్కూల్ బ్యాగులు కావచ్చు, యూనిఫామ్. సమ్ డిలే ఇస్ దేర్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అన్ని వెల్ఫేర్ శాఖలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఎటువంటి జాబ్ రాకుండా పిల్లలందరికీ అన్ని రకాలుగా సప్లై చేసే ప్రయత్నం కొనసాగుతుంది. స్కూల్ రీఓపెన్కి సంబంధించి జరిగినటువంటి భారీ కుంభకోణం జరిగిందనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో ప్రొక్యూర్మెంటే 600-700 కోట్ల వరకు జరిగింది. సో కుంభకోణం 2000 కోట్లకు ఎలా జరుగుతుంది అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎలెందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.